ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈజీగా సింపుల్గా మీరు మీ యొక్క మొబైల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికంటే ముందు నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇస్తానండి. లింక్ మీద క్లిక్ అయితే చేయండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం కూడా మీరు ఇక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లేదు అనుకుంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను కదా, నోటిఫికేషన్ వీడియో. వీలైతే నోటిఫికేషన్ వీడియో చూసారంటే మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక దీనికి క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఏదైతే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్లు ఉందో దానికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఏదైతే ఏఎస్ఐ పోస్ట్ ఉందో దానికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇంటర్లో మీకు ఎటువంటి పర్సెంటేజ్ అంటూ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర మీకు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ని కొట్టేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎవరికైతే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అంటే ఇప్పటివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మొన్న రీసెంట్ గా బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా మంది దీనికి అప్లై అయితే చేసే ఉంటారు. సో మీరు అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి మీరు డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోండి. సో ఇంకా ఎవరైతే దీంట్లో రిజిస్టర్ చేసుకోలేరో మీరు ఇక్కడ రిజిస్టర్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. అక్కడ రిజిస్టర్ హియర్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూసుకున్నట్లయితే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఒకటి క్యాండిడేట్ నేమ్, అదేవిధంగా మొబైల్ నెంబర్, దాంతోపాటు ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ 3 రాసేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీరు అక్కడ వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాన్ని వెరిఫై అయితే చేసేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన చూసుకున్నట్టయితే ఐడెంటిటీ టైప్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ అని చెప్పేసి రాసి పక్కన మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే రాసేయండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని రాసేసిన తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర క్లిక్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమో ప్రకారం అయితే మీ డేట్, మంత్, ఇయర్ని మెన్షన్ అయితే చేసింది. దాని పక్కన ఆటోమేటిక్లీ మీకు ఇయర్ అయితే చూస్తుంది. దాని పక్కన నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేమ్ దగ్గర రాయండి, మదర్ నేమ్ రాసేయండి. అదేవిధంగా మీ దగ్గర ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చ ఉంటే రాయండి, లేకపోతే నో మార్క్ అని చెప్పేసి రాసేయండి. అదేవిధంగా దాని కింద చూసుకున్నట్టు మీకు జెండర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, జెండర్ దగ్గర కూడా మీరు జెండర్ని రాసేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మీకు అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్ని రాసేయండి. అన్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత కింద చూసుకున్నట్టు కేటగిరీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా పక్కన మీ యొక్క క్యాస్ట్ని కూడా సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ ఒకవేళ ఎస్సీ అంటే ఎస్సీ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ నెంబర్ని మొత్తం డీటెయిల్గా పక్కన అయితే ఇచ్చేయండి. అదేవిధంగా సర్టిఫికేట్ ఇష్యూడ్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ రాసేయండి. దాని పక్కన అది ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ రాసేయండి. అదేవిధంగా డిస్టిక్ రాసిన తర్వాత అది ఏది అంటే మండల ఆఫీసర్ ఇచ్చేయడా లేకపోతే డిస్టిక్ ఆఫీసర్ ఇచ్చేయడా, మండల ఆఫీసర్ అయితే తహసీల్ అని చెప్పేసి పెట్టేసేయండి. అదేవిధంగా దాని కింద డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ని కూడా రాసేయండి సర్టిఫికేట్ మీద. సో జాగ్రత్తగా ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఇచ్చేసి ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అని జాగ్రత్తగా అయితే రాసేయండి. అది రాసేసిన తర్వాత సబ్ కేటగిరీ రిజర్వేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు డిసబిలిటీ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని, ఎక్సర్వీస్ అయితే ఎస్ అని, నో అని, డిపార్ట్మెంట్ అయితే ఎస్ అని లేకపోతే నో అని చెప్పేసి రాసేయండి. అన్ని రాసేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఇక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ అడుగుతుంది. మీ అడ్రస్ని రాసేయండి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అన్నమాట ఫస్ట్ రాయాల్సింది. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇది రాయండి. మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, అదేవిధంగా కింద మీ పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క స్టేటు, డిస్టిక్, విలేజ్, అదేవిధంగా మీ యొక్క పోలీస్ స్టేషన్ అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ అయితే పెట్టేసండి. టిక్ మార్క్ పెట్టేస్తే పైన ఉన్నటువంటి అడ్రస్ మొత్తం మీరు ఇచ్చింది కింద ఆటోమేటిక్లీ ఫిల్ అయితే అవుతుంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు డూ హ్యావ్ ఎన్సీసీ అని అడుగుతుంది. ఎన్సీసీ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని అయితే క్లిక్ చేయండి. ఉంటే కనుక మీకు ఏ ఉన్నా, బి ఉన్నా, సి ఉన్నా దాన్ని అయితే కింద రాయాల్సి అయితే ఉంటుంది. ఏం లేకపోతే నో అని క్లిక్ అయితే చేసేయండి. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీ హైట్ అన్నమాట. హైట్ ఎంత ఉంటే అంత రాసేయండి. మీ హైట్ని, చెస్ట్ కూడా ఎంత ఉంటే అంత రాసేయండి. మీ యొక్క వెయిట్ కూడా ఎంత ఉంటే అంత రాసేయండి. అన్ని జాగ్రత్తగా రాసేసిన తర్వాత కింద బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని నోనే ఉంచండి. నో ఉంచేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర మీరు అన్ని ఏముంటే ఇచ్చేయండి. ఇక్కడ పైన చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ మీరు ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఎస్ఎస్సి మీద క్లిక్ చేయండి. ఎస్ఎస్సి మీద క్లిక్ చేసిన తర్వాత పక్కన మీకు సర్టిఫికేట్ నెంబర్ అనమాట. సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి పైన ఉంటుంది, దాన్ని రాసేయండి. అదేవిధంగా ఇయర్ ఉంది. ఇక్కడ ఇయర్ వచ్చేసి మీకు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని అయితే రాసేయండి. అది పక్కన స్టేట్ ఉంది. స్టేట్ వచ్చేసి కూడా ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ రాసేసి మీకు బోర్డు, స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అని రాసేసి ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. యాడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటర్ డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ అంతే సర్టిఫికేట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా ఇక్కడ స్టేటు, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ
స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అని చెప్పేసి రాసేయండి. రాసేసి మళ్ళీ ఇక్కడ యాడ్ మీద ఇంకా మీరు ఇంటర్ తర్వాత ఇంకేమైనా ఎక్కువ ఇవ్వాలనుకుంటే డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఈ విధంగానే సేమ్ డీటెయిల్స్ అని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం అప్లై చేయాలనుకున్నటువంటి పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కంపల్సరీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతుందండి. ఇక్కడ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఆ ఎంప్లాయ్ అయితే ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. ఎస్ మీద క్లిక్ చేసేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటే అవైతే రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంప్లాయ్ కాకపోతే కనుక మీరు డైరెక్ట్ ఇక్కడ నో మీద క్లిక్ అయితే చేసేయండి. నో మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికెట్లు అయితే అడుగుమంటుంది. అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి మీ ఫోటో అప్లోడ్ అయితే చేయండి, అదేవిధంగా మీ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. దాంతోపాటు మీ యొక్క 10th క్లాస్ మెమోని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది, ఇంటర్ మెమోని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కింద చూసుకున్నట్టు నేను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ అన్ని అప్లోడ్ అయితే చేశాను. నేను అక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసే దగ్గర నేను 10th అదేవిధంగా ఇంటర్ డీటెయిల్స్ మాత్రం ఇచ్చుంటే ఇక్కడ నాకు 10th అదేవిధంగా ఇంటర్ డీటెయిల్స్ మాత్రం అప్లోడ్ చేయమంటుండే. నేను అక్కడ ఐటీఐ అని చెప్పేసి మిగతా డీటెయిల్స్ అన్ని పెట్టాను కాబట్టి అవన్నీ కూడా నాకు ఇక్కడ అప్లోడ్ చేయని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు అంటే అప్పుడు మీకు ఇక్కడ ఓన్లీ అవి రెండే అడుగుతుంది. ఎటువంటి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటూ ఇంకా ఏం కూడా మీకు అవసరం అయితే లేదన్నమాట. సో ఖచ్చితంగా ఫోటో సంతకము, అదేవిధంగా 10th క్లాస్ మెమో, దాంతోపాటు ఇంటర్ క్లాస్ మెమో అంటే ఇంటర్మీడియట్ మెమోని మస్ట్గా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అన్ని జాగ్రత్తగా ఇచ్చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందికి అయితే రండి. కిందికి వచ్చారంటే మీరు ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అప్లై హెయిర్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. అప్లై హెయిర్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ పోస్ట్ అడుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఏఎస్ఐకా లేకపోతే హెడ్ కానిస్టేబుల్కా. సో దేనికైతే దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో మీరు కంప్లీట్ చేశారంటే ఎస్ అని పెట్టండి. అదేవిధంగా మీరు 35 వర్డ్స్ సంథింగ్ కొడతారా అని అడుగుతుంది. ఎస్ అయితే క్లిక్ అయితే చేయండి. అది చేసేసిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్ జనరల్ కేటగిరీ, అదేవిధంగా బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్, అదేవిధంగా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇది ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కేటగిరీ ఎస్టీ అయినట్టయితే కనుక ఎస్టీ అని చెప్పేసి కింద కనిపిస్తుంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదు అనుకుంటే కనుక పైన జనరల్ ఉంది కదా, మీరు జనరల్ మీద క్లిక్ అయితే చేసేసుకోండి. లేకపోతే ఇప్పుడు మెజోరాము, త్రిపుర వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మధ్యలో ఆప్షన్ని ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనం అందరము ఎస్సీ కానీ అదేవిధంగా ఓబీసీ కానీ ఎవరైనా కూడా మీరు ఏం చేస్తారంటే పైన జనరల్ అని కనిపిస్తుంది కదా, జనరల్ మీద మీరు క్లిక్ అయితే చేసేయండి. జనరల్ మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఆటోమేటిక్లీ. ఇక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసేయండి. ఇక ఈ విధంగా అయితే వస్తుందండి సెంట్రీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన తెలంగాణ, ఏపీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు దగ్గరలో ఎక్కడ ఉంటుందో దాన్ని జాగ్రత్తగా చూసుకొని అయితే మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ అమౌంట్ ఫీ అయితే ఉంది కదా, ఫీని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 147 రూపీస్ అయితే ఫీని నాకు పే చేయమని చెప్పేసి అడుగుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 147 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ 47 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే ఫీని కూడా కలెక్ట్ అయితే చేస్తున్నారు. ఇదొక విషయం అయితే గమనించండి. సో ఎంత 47 రూపాయలు అయితే వీళ్ళకి ఫీ అయితే ఉంటుంది. సో ఇక మీరు ఫీని ఏ విధంగా పే చేయాలో చూసుకున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నెట్ బ్యాంక్కి కానివ్వండి, అదేవిధంగా వాలెట్సే కానివ్వండి, దాంతోపాటు మీరు యూపీఐ ద్వారా కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీని పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ ఫీని పే అయితే చేసేయండి. మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ అని వస్తుంది. ఇక్కడ బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో పైన చూసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ కి అప్లై అయితే చేసాము. ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వ్యూ పోస్ట్ డీటెయిల్స్ ఉన్నది, అదేవిధంగా ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని కూడా మీరు ప్రింట్ అయితే తీసుకుని దగ్గర అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్ గా మీరు మీ యొక్క మొబైల్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్లై అయితే చేసేసుకోండి. మీరు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మరి దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అప్లికేషన్స్ వచ్చేసి ఆగస్టు 8 అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకున్న